చేతులు ఉన్నటువంటి నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పారు. ఈయన బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు మనుషులను సృష్టిస్తాడు. ఎట్లా సృష్టిస్తాడో చెప్తున్నాడు. బ్రాహ్మణుడు అస్య ముఖ మాసిది. ఈ బ్రహ్మదేవుని యొక్క తలకాయలో నుంచి బ్రాహ్మణుడు పుడతాడు. నేను చెప్పట్లే, వాళ్ళ శాస్త్రాలు చెప్పినాయి. అది చదివి చెప్తున్నాను నేను, అంతనే. నా సొంతం కాదు, మా అయ్య చదువు రాదు, మా తాతకు అసలే రాదు. ఏమో ఊర్లలో పని చేసుకుంటూ బతికిన వాళ్ళు. నాకే కొద్ది వస్తాయి అక్షరాలు. అది చదివినాక నాకు అర్థమైంది ఇలా మోసం. బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహురాజన్యకృతా. బాహు భుజాలు, రాజన్య రాజులు, కృతా చేయబడ్డారు. రాజులు భుజాల్లో నుంచి వచ్చిందట. ఊరు తదస్య యద్వైష, ఊరులు తొడలు, తద్వైశ్య తదస్య యద్వైష. బ్రహ్మదేవుని యొక్క తొడలో నుంచి వైశ్యులు పుట్టినాడు. కోముడు పదభాగాభ్యాం శూద్రాన జాయతే. పద కాళ్ళు, భాగాభ్యాం భాగం నుంచి, శూద్ర శూద్రుడు, నజాయతే పుట్టిండ్రు. బ్రహ్మదేవుని కాళ్ళల నుంచి ఎవరు పుట్టిరట? శూద్రుడు పుట్టిరట. శూద్రులు అంటే ఎవరమ్మా? శూద్రులు అంటే ఎవరు? మలమాదిగులు కాదు. శూద్రులు అంటే సాగలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, యాదవ, కుర్మ, ముద్రాసు, పద్మశాలి, సౌర, కుమ్మరి, ఈ కులాలందరూ శూద్రులు. శూద్రులు అంటే కదా ఇప్పటి గురువుల. ఆ శూద్రుల దగ్గర వేరే గుర అంటాం. గౌడ్సు, ముదిరాజులు, పద్మశాలి, వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టినట్ట వీళ్ళు? పదభాగాభ్యాం శూద్రాన జాయతే. కాళ్ళ నుంచి పుట్టిండ్రు బిడ్డ. శూద్రులు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. మీరు మటన్ దూరంగా ఉండరాట. మేము బాగానే ఉండవు దూరంగా, కానీ మరి నీ సంగతి నువ్వు కాళ్ళకి వెళ్ళి పెట్టినవాట. ఎంత బాగా చెప్పిండు. బ్రాహ్మణవస్య ముఖమాసిత్ బాహురాజన్యకృతా. ఊరు తదస్య యద్వైష పదాభ్యాం శూద్రాన జాయతే. బ్రహ్మదేవుని యొక్క ముఖంలో నుంచి బ్రాహ్మణుడు పుట్టిండు, భుజాల్లో నుంచి క్షత్రియుడు పుట్టిండు, తొడల్లో నుంచి కోండాయన పుట్టిండు, కాళ్ళలో నుంచి శూద్రుడు పుట్టిండు, బీసీలు పుట్టిండు. మన మాలమాదిగోలు ఎక్కడ పుట్టిరు అని అడిగింది ఎవడు మనోడు. అడుగుతాడు ఎవడ నవ్వుకుంటాడు అనవసరం. మరి మాలమాదిగోలు ఎక్కడ పుట్టిరు సార్ అని అంటే ఆయన చెప్పిండు మాలమాదిగోలు దేవునికి పుట్టలేదురా, వీళ్ళు రాక్షసులకు పుట్టిరు. రాక్షసులు వీళ్ళు, అందుకే మిమ్మల్ని అంటారా వీళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ బీసీలు ఎస్సీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కాళ్ళ కింద ఉన్నావు, నేనైతే అసలు కాళ్ళ కింద కూడా లేను, ఎక్కడో ఊరికి దూరంగా పడేసాను. ఇది నేను రాయలే, వాళ్ళ ధర్మశాస్త్రాల్లో రాసి పెట్టాను. దాన్ని ఇంకా అట్లనే ఫాలో అవుతూ వస్తున్నాం. మాత్రం కొంచెం కూడా చదవకుండా అలాగే కాపాడుకుంటూ వస్తున్నాం. చాలా మంది జనాలు మీ ఊళ్ళో శాఖలో ఉండొచ్చు, బహుశా ఉన్నారా? నా శాఖలి సోదరులారా మీకు చెప్తున్నా, మీరు ఇక్కడ బీసీలు అంటే శూద్రులు, కానీ ఇదే శాఖలోళ్ళు తమిళనాడులో ఎస్సీలు, ఇదే శాఖలోళ్ళు కేరళలో ఎస్సీలు, ఇదే శాఖలోళ్ళు ఢిల్లీలో ఎస్సీలు, ఇదే శాఖలోళ్ళు బీహార్లో ఎస్సీలు, ఇదే శాఖలోళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు, ఇదే శాఖలోళ్ళు మధ్యప్రదేశ్లో ఎస్సీలు. దేశంలో 18 రాష్ట్రాలల్లో ఈ శాఖలోళ్ళు, అక్కడ ఎస్సీలు, ఇక్కడ మాలమాదిగలు ఎట్లా అక్కడ వాళ్ళు అట్లా. కానీ మీరు ఇక్కడికి వచ్చే వరకు మాత్రం మాలమాదిగలు మాకంటే తక్కువ అంటారు. ఇక రెండో విషయం తెలుసుకోవాలి. గౌడ్స్ ఉంటారు. గౌడ్స్ కళ్ళు గీస్తారు. ఇంతమంది ఉండే కదా, ఉండడా? నా ఎమ్మటి వచ్చాయి ఒక ఆయన గౌడు, ఈ మోత్పూర్ గౌడే, బత్తిని సాగర్ అని. గౌడ్స్ కళ్ళు గీస్తారు. ఈ గౌడ్స్ ఇక్కడ బీసీలు, కానీ ఇదే గౌడ్స్ తమిళనాడులో ఎస్సీలు, ఇదే గౌడ్స్ మధ్యప్రదేశ్లో ఎస్సీలు, ఇదే గౌడ్స్ ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు. కావాలంటే వాళ్ళని ఫాసీ కులస్తులను పిలుస్తారు అక్కడ. రామ్ విలాస్ పాసవాన్ కనుక్కోండి పోయి. ఒక్క మాట తప్పైనా, నేను కేసీఆర్ లాంటివని కాదు, గంటకు ఒక మాట మాట్లాడతాను. నేను ఏది మాట్లాడుతున్నా దాని మీదే ఉంటా, ఏది మాట్లాడుతున్నా అదే చెప్తా, అదే నడుస్తా. నా లైన్ అది. కేసీఆర్ లాగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. పొద్దునే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, తెల్లారినాక ఆ రాత్రి కొట్టిన మందు దిగినట్టు సరిగ్గా. ఆ పొద్దున పోతే ఏమా ముఖ్యమంత్రి ఎక్కడ పోయంటే ఊకోరా నీకేం పనిలేదా అంటాడు. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చింది అనుకో, మళ్ళీ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. ఆ పక్కన కూర్చొని మన వాళ్ళేం జబ్బలకి వేస్తారు. ఇక నేనే అవుతున్నా ముఖ్యమంత్రి. వాడెక్కడ పోతాడు, వీడెక్కడ పోతాడు, దిగులు బిర్రు చేస్తాడు సార్తో ఉంటాడు. మిత్రులారా, మనం ఎక్కడో ఒక దగ్గర ఎస్సీలో అయితే ఒక దగ్గర బీసీలో, ఒక దగ్గర బీసీలో అయితే ఒక దగ్గర ఎస్సీ. ఇవో ఇక్కడ ముద్రాజులు ఉంటారు. ముద్రాజులు అంటే ఎరిగే కదా, తెలుగోళ్ళు. తెలుగోళ్ళు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు. ఇదే తెలుగోళ్ళు రండి నేను తీసుకుపోతా ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు, ఇదే ముదిరాజులు ఢిల్లీలో ఎస్సీలు,
ఎట్లా? ఈ దేశానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్ ఎవరు? ముదిరాజ్. అంటే అక్కడ ఆయన ఎస్సీ, ఇక్కడ బీసీ. బీసీ సోదరులారా మీరు తెలుసుకోవాలా, బీసీ సోదరులారా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎస్సీల మీద దాడులు చేయడం మానాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎవడన్నా ఎస్సీలు తిట్టినరా? మిమ్మల్ని ఎవరైనా ఎస్సీలు దాడి చేసారా? మీ మీద దాడి చేయనోడి మీద వదిలిపెట్టవు ఎందుకురా బాబు? మిమ్మల్ని తిట్టేది పైన ఉన్నోడు. పైన రెడ్డి తిడతాడు, లేకపోతే కమ్మాయిన తిడతాడు, వెలమైన తిడతాడు. నిన్ను అంకాడు పోయాం పాటల దూరం అంటావు, వీటికి వచ్చావు రవి ఎవరా మనం అది కూడా అంటావు. ఫరక్ ఉంది, నేర్చుకోవాలి మనం. ఈ సమాజంలో నువ్వు పైన లేవు, నువ్వు మధ్యలో ఉన్నావు. కింద ఎంత ఉంటాడో పైన అంతే ఉంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో సమాజంలో. కింద మాదిగోళ్ళు, మాదిగోళ్ళ మీద మాలోళ్ళు,